హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే దెబ్బ రొట్టె అయితే వేస్తున్నానండి. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్, అంటే మా సైడ్ అనమాట. మా సైడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి దెబ్బ రొట్టె అయితే మాత్రం. ఇంకా ఇప్పట్లో అయితే చాలా వరకు తగ్గిపోయిందిలేండి. ఇంకా దోశలు అవి ఇవి తప్ప కానీ ఇలాంటి ఐటమ్స్ అయితే ఏమీ ట్రై చేయట్లేదు. ఇంక నేనైతే ఎందుకో చేయాలనిపించి చేశాను. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, చాలా క్రిస్పీగా. మా ఓడైతే ఇంకా పొయ్యి మీద నుంచి దించిన వెంటనే అయితే ఇంకా ఒక ముక్క అయితే తినేసాడు అనమాట. ఇంక ఇది వచ్చేసి నేను వేయడం బాగానే వేసాను, అది కాలడం కూడా బాగానే కాలిందండి. రివర్స్ చేస్తాం కదా, ఇంకా అప్పుడైతే మాత్రం కొంచెం ఉల్టా పల్టా అయిందనమాట. ఇంకా అందుకనేసి ఇలా విడిపోయినట్టు ముక్క కింద అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడడానికి అయితే కొంచెం అలా విరిగినట్టు అయితే వచ్చింది. కానీ ఇంక చట్నీ అయితే చేసి పిల్లలకి అయితే పెట్టేశాను. నేను ఇక్కడైతే ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఆ రెసిపీ అయితే విలేజ్ సైడ్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎవరైనా చెప్పుకుంటే చాలు నోట్లో నీళ్ళు వస్తాయి అన్నమాట, అంత ఫేమస్. ఇంకా చికెను మటన్ కన్నా కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అన్నమాట మాకైతే మాత్రం. గోంగూర ఎండు చేపల కర్రీ అండి నేను చేసేదైతే మాత్రం. ఇదైతే విలేజ్ సైడ్ చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడైతే నేనైతే గోంగూర అయితే కోస్తున్నాను. అప్పటికి మధ్యాహ్నం కాదు, ఇంకా 11:30 అలా అవుతుందన్నమాట. ఎండ అయితే దంచి కొడుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే కోస్తాను. ఇంకా కోసేసి కర్రీ అన్నది ఏ విధంగా చేస్తాను ఏంటి అన్నది ప్రాసెస్ అయితే ఉంటుందండి, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నేను కోసిందంతా కూడా ఇంత ఆకు అయితే వచ్చిందండి. ఇంకా ఒక్కొక్క ఆకు అయితే తెంపామన్నమాట. ఇంకా చిన్న చెట్లు వరకు లాగేసుకుంటాము. ఇంకా ఇది పెద్ద చెట్టు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆకులంగా తుంచాను, మళ్ళీ వస్తుంది కదా అని చెప్పి. ఇంకా ఇంత అయితే వచ్చిందనమాట. దీన్ని 2-3 సార్లు బయటనైతే కడిగేసాను, మళ్ళీ వాటర్తో తెచ్చానని చెప్పి వాటర్ అంతా తీసి మళ్ళీ ఇక్కడ ఉడికించుకుంటాం కదండి, వాటర్ వేసి ఇంకా అలా ఉడికించుకోవడానికి అయితే తీసి వేరే గిన్నెలో అయితే సెపరేట్ చేస్తున్నాను. ఇంకా నీట్గా ఇలా కడిగేసుకుని ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అయితే కొంచెం బజ్జీ మిరగాయల్లాగా ఉన్నాయండి. అందుకని చెప్పి కలర్ అయితే అసలు షేడ్ అవ్వలేదు. ఉడికిన తర్వాత అయితే మనం వాడుకుని బరంపురంకాయలు అంటారు కదా పచ్చిమిర్చి, అవి అయితే మాత్రం షేడ్ అవుతాయి. ఇవైతే ఇంకా ఈ కలర్లోనే ఉన్నాయన్నమాట. నాకైతే చాలాసేపు కూర ఉడికింది లేనిది అన్నది తెలియలేదు. ఇంకా ఇవి వచ్చేసి ఎండు చేపలండి. ముందుగానే నానబెట్టి ఉంచుకుంటే పులుసు అన్నది చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే కడగక ముందండి, కడిగిన తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. మనం నానబెట్టి ఉంచుకున్నాం అంటే చాలా ఈజీగా పులుసు అన్నది వస్తుంది. ఇంకా గోంగూర ఎండు చేపలు చాలా ఫేమస్ అండి మా సైడ్ అయితే మాత్రం. ఎవరైనా వండుకున్నామని అంటేనే చాలు నోట్లో నీళ్ళు వస్తాయి అనమాట, అంతలా చేసుకుంటాము ఈ రెసిపీ అయితే మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత మిక్సీ రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి సౌకర్యం అయితే లేదనమాట. ఇంక నేనైతే మిక్సీ పట్టేసాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి అయితే ఒలుచుకుని పొలకల కింద ఉంచుకోవాలన్నమాట. చెప్పాను కదండి ఎండు చేపలు అయితే కడుక్కుంటే ఏ విధంగా ఉన్నాయని చెప్పి. ఇంకా చూసారు కదా అంత నీట్గా అయితే వస్తుంది. ఇదైతే మామూలు గోంగూర అండి, అందుకని చెప్పి చింతపండు వేయడానికని చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అదే పుల్ల గోంగూర అయితే, గోంగూరలో 2 రకాలు ఉంటాయి కదండి. పుల్ల గోంగూర అయితే మాత్రం పులుపు అయితే వేయనవసరం లేదు. ఇది మామూలు గోంగూర అని చెప్పి పులుపు అయితే వేస్తున్నాను. ఉడికిపోయినట్టే. ఇంక ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్తో అయితే మాత్రం ఇవేటి రాగి సామాన్లు, ఇంకా దేవుడి సామాన్లు, ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి కదా, అవి అయితే తోముకుంటే చాలా నీట్గా తెల్లగా అయితే వస్తుంది.
ఇంకా ఫైనల్గా అయిపోయిందనమాట. ఈ వాటర్ అంతా తీస్తాం కదా, ఇది కొంతసేపు చల్లారబెట్టి రోట్లో వేసి రుబ్బుకుంటే బాగుంటుందండి. కాకపోతే నేనైతే మాకు రుబ్బురాయి అన్నది లేక ఇంక నేనైతే మిక్సీ పట్టాను. మిక్సీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదండి గోరింటాకులా ఉందో చూడడానికి అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే పెనం అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేస్తాను. ఇవండి ఎండు చేపలు చూసారు కదా, వాటర్ అదంతా తీసాక ఎంత నీట్గా ఉన్నాయో. ఇంక ఇవైతే వేయించేసుకుని ఒక పక్కకైతే తీసుకోవాలి. ఇవి వేయించిన తర్వాత అయితే మాత్రం మేమైతే మామూలుగానే అదే ఉట్టిగా ఎండు చేపలే తినేసాం అనమాట. అంటే చాలా బాగుంటాయిలండి, దీని గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, అంటే తినే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ కాదు. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఉప్పు చేప కాబట్టి. ఇంక ఇవి బాగా వేగిపోతాయండి. వేగిని అని ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ ఉంటుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా స్మెల్ పక్కింటి వరకు కూడా ఇంక ఇలా వేగిపోయిన తర్వాత పక్కకైతే తీసి ఉంచేసుకుని ఇంకా పోపు అదంతా కూడా వేసి ఇంక లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి ఎండు చేపలు అయితే మాత్రం. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు వచ్చు అన్నది నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ కనుక తెలుసున్నా మీకు కనుక చేయడం వచ్చినా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇవి వచ్చేసి జీలకర్ర, ఇంకా వెల్లుల్లి పలుకులు ఒలుచుకుని ఉంచుకున్నాం కదండి అవి, ఇంకా ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయ ఇవైతే వేసాను. పోపులు అన్నది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదులేండి. ఇంకా ఆనియన్స్ అంటే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వేసాను, నాకు అలా ఇష్టం అన్నమాట. ఇంకా మనం తినేటప్పుడు పంట కింద పడినాయి అంటే ఇవి కూడా బాగా వేయించేయకూడదండి, కొంచెం అటు ఇటుగా దోరగా వేగినట్టు వేగితే సరిపోతుంది. ఇంకా ఇవైతే వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి, అదైతే వేసేసుకుని ఇంకా కలపడమే. ఇదండి, ఈ విధంగా అయితే వేగినాయి కదా. ఇంక ఇందులో అయితే గోంగూర ఉంటుంది కదా మనం మిక్సీ పట్టుకున్నది, అదైతే వేసేసి కొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట. అంటే మనం ఆ గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నె కొంచెం కడిగి వాటర్ వేసామంటే సరిపోతుంది. ఇంక మరీ ఎక్కువ వాటర్ వేసినా బాగోదు. ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఇంక ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు వేసుకుని దగ్గరికి మగ్గించేసుకుంటే సరిపోద్ది, అంతే. కూర ఇంకా అయిపోయినట్టే. ఈ గోంగూర కాంబినేషన్లో చాలా అంటే చాలా కర్రీస్ ఉన్నాయండి, చాలా రకాలుగాన. అంటే నాన్ వెజ్ ఇది కలిపి ఎక్కువగా చేస్తామన్నమాట. ఇవండి ఎండు చేపలు అయితే మా అమ్మాయి నేను కొన్ని అయితే లాగించాం, ఇంక కొన్ని ఉంటే అవి మాత్రమే వేసాను. ఇంక ఇదండి ఫైనల్గా ఎండు చేపలు వేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఆయిల్ పైకి తేరుతుందండి, ఇంకా అప్పుడైతే కూర అయితే అయిపోయినట్టే. ఇంకా వేడివేడి అన్నంలో ఈ గోంగూర ఎండు చేపల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది, చూస్తేనే నోరు ఊరుతుంది అన్నమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే మాత్రం చాలా ఇష్టమండి, అందుకే అలా చెప్తున్నాను నా ఫీలింగ్స్ అన్నీ. ఇంక ఫైనల్గా కర్రీ అయిపోయింది, నేను కూడా తినడం అయితే అవుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి అప్పటికే. ఇంకా కర్రీ చూసి ఇంకా ఆగలేక వెంటనే తినేసాము. సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంక కర్రీ అయితే మాత్రం.
అంత బాగుంది కాబట్టి అంతలా చెప్తున్నాను నేనైతే. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా వంటది ఏమీ చేయలేదు. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారనమాట, పిల్లలు అడిగారని చెప్పి ఇంకా దాంతో సరిపెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.